ఏసినా ఏం లేదని గులాబీ జెండా పట్టుకొని తిరుగుతున్నాం. సందీప్ ఒక్క నిమిషం దయచేసి నేను పోలీస్ వాళ్ళకు వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముడు ప్లీజ్ గట్ల పువ్వులు అసన్పర్తి ఏమైతుందంటే ఎవరైనా పిలుస్తున్నారో మామూలు దానిగా బ్లాక్ అయినాయి. వచ్చిన జనం ఫుల్లుగా ఉన్నారు. రైట్ సైడ్ హన్మకొండ ఎల్కుతుర్తిలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ బయలుదేరుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంటి నుంచి ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ అందరికీ అభివాదం చేస్తూ అక్కడి నుంచి సభా వేదికకి బయలుదేరుతున్న దృశ్యాలు అవి. హెలిప్యాడ్ వద్దకు చేరుకొని మనం చూస్తూ ఉన్నాం. స్క్రీన్ పైన కనిపిస్తూ ఉన్న హెలికాప్టర్ ఏదైతే ఉందో దాంట్లోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు కేసీఆర్. ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన బయలుదేరుతున్నప్పటి దృశ్యాలు మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. కార్యకర్తలతో మాట్లాడి అక్కడి నుంచి సభా వేదికకి బయలుదేరుతూ ఉండగా తీసుకున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సేమ్ టైం ఎల్కతుర్తిలో కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అశేష జనవాహినిని కూడా మనం చూస్తున్నాం. ఇంకాసేపట్లో హెలికాప్టర్లో ఎల్కతుర్తికి చేరుకుంటున్నారు కేసీఆర్. అందుకు సంబంధించిన దృశ్యాలు మనకి స్క్రీన్ పై కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు సభా వేదిక వద్దకు చేరుకుంది హెలికాప్టర్. కాసేపట్లో కొన్ని క్షణాల్లో సభా వేదికపైకి వస్తారు కేసీఆర్. ఆయనకి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు కార్యకర్తలంతా కూడా అక్కడ వేచి చూస్తూ ఉన్న పరిస్థితి. దాదాపు ఈ మధ్య కాలంలో కేసీఆర్ బహిరంగ సభల్లో ప్రసంగించింది లేదు. సో ఈ నేపథ్యంలో ఆయన ప్రసంగం ఎలా ఉండబోతుంది, ఏ అంశాలను ఆయన ప్రస్తావించబోతున్నారు, అలాగే కార్యకర్తలకి ఎట్లాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సభని సక్సెస్ఫుల్గా నిర్వహించాలి అన్న సంకల్పంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరిన పరిస్థితి. దాదాపు 1200 పైచిలుకు ఎకరాల్లో నిర్వహిస్తూ ఉన్న సభ ప్రాంగణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడికి చాలా మంది కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి. ఈ క్షణానికి కూడా అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నటువంటి కార్యకర్తలతో రహదారులన్నీ కూడా బిజీగా మారిపోయిన పరిస్థితి. చాలా చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిన పరిస్థితి. వారందరినీ కూడా సజావుగా అక్కడికి పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 1100 మంది పైచిలుకు పోలీసులు ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. భద్రతా చర్యలను చేపడుతూ ఉన్న పరిస్థితి. దాదాపు 500 మంది ముఖ్య నేతలందరూ కూడా వేదికపై ఆసీనమయ్యేందుకు గాను అక్కడ ఒక బాహుబలి వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. సేమ్ టైం ఆ పక్కనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా చిన్న వేదికని ఏర్పాటు చేశారు. ఆ వేదికపై నుంచి అనేక కళారూపాలను ప్రదర్శిస్తూ ఉన్నారు కళాకారులు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం మనం సభా ప్రాంగణం ఎల్కతుర్తి ఏదైతే ఉందో అక్కడికి హెలికాప్టర్లో కేసీఆర్ చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ పై కనిపిస్తున్నాయి.